ఈ అగాధం మీదుగా ఒక పాత రైలు నెమ్మదిగా సాగుతోంది. చీకటి రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుతూ. ఈ రైలులో ఒక మనిషి మాత్రమే. అతను తన పని నిశ్శబ్దంగా చేస్తూ ఉన్నాడు. పాత గియర్లు మెల్లగా తిరుగుతున్నాయి. యంత్రం ఇంకా బ్రతికే ఉంది. బయట అంతా చీకటి. అతని కళ్ళలో మాత్రం ఎన్నో కథలు దాగి ఉన్నాయి. ఒక్కసారిగా ఒక గట్టి శబ్దం. ఏదో పైకప్పుపై పడింది. అతను జాగ్రత్తగా పైకి ఎక్కాడు. గాలి వేగంగా అతన్ని తాకుతోంది. అక్కడ ఒక గాయపడిన గద్ద చిక్కుకుపోయి ఉంది. బలహీనంగా కదులుతోంది. అతను నెమ్మదిగా దాన్ని విడిపించాడు, ఎంతో జాగ్రత్తగా. గద్ద అతన్ని చూసింది. భయం తగ్గి నమ్మకం పెరుగుతోంది. ఒక్కసారిగా రైలు జర్కైంది. యంత్రం పనిచేయడం ఆగుతోంది. అతను వెంటనే లోపలికి పరుగెత్తాడు. పరిస్థితి తీవ్రమైంది. రైలు వేగం తగ్గుతోంది. కింద అంతం లేని లోయ కనిపిస్తోంది. గద్ద తన గాయంతోనూ కదిలింది. ఒక లివర్ వైపు చేరింది. అతను అది గమనించాడు. వెంటనే చర్య తీసుకున్నాడు. ఇంజిన్ మళ్లీ గర్జించింది. వెలుగు తిరిగి వచ్చింది. రైలు మళ్లీ తన వేగాన్ని అందుకుంది, మబ్బులను చీల్చుకుంటూ. ఇప్పుడు వాళ్ళు ఇద్దరూ కలిసి ఉన్నారు. ఈ ప్రయాణం ఇక ఒంటరిది కాదు.